బోయపాటి గారు టార్గెట్ సినిమా చూసినోడికి నిద్ర పెట్టాలనుకుంటున్నారు. లేదు లేదు, వాళ్ళు మర్డర్ ప్లాన్ చేశారు బ్రో. వాళ్ళు మర్డర్ అనేది ప్లాన్ చేశారు మన మీద, మన ఫ్యాన్స్ మీద కక్ష కట్టేశారు. తగలబెట్టేద్దాం, ఇండియా మొత్తాన్ని తగలబెట్టేద్దామని ఫిక్స్ అయిపోయారు. బాలయ్య బాబు గారు, తమన్ గారు, బోయపాటి గారు ముగ్గురు కలిస్తే నార్మల్గా ఉండదు. కానీ ఇక్కడ అలా లేదు. వెళ్ళినోడు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి థియేటర్ బయట ఒక 2 అంబులెన్స్లు పెట్టుకోండి. అలాగే బాక్సులు రెడీగా పెట్టుకోండి. మీ థియేటర్లో బాక్సులు ఉంటాయి కదా, మ్యూజిక్ బాక్సులు, అవి రెడీగా పెట్టుకోండి. శ్మశాన వాటికలో అప్పుడప్పుడు ఎక్స్ట్రా బుకింగ్ ఏమైనా ఉంటే ఆడ బుక్ చేసుకోండి. రక్తం వద్దంటున్నారు మీరేమో. నేను అంబులెన్స్లు శ్మశాన వాటికలే చెప్తున్నా, మీ రక్తాల దగ్గర ఉండిపోయారు. దూదులు పట్టుకుని పోమంటారా ఎలా? అసలు నువ్వు ఏది పట్టుకుపోయినా చెవులు పేలిపోతాయి. నార్త్ లో ఎలా ఉండొచ్చు బ్రో? అసలు భయంకరంగా ఉంది కదా అక్కడ. కుంభమేళ, మహాకుంభమేళ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కుంభమేళ సీన్ చూపించి యూపీ మొత్తాన్ని షేక్ చేద్దాం అనుకుంటున్నారు, గడగడ గడగడ వణికిచ్చేద్దాం అనుకుంటున్నారు. సో నార్త్ వాళ్ళు ఇలాంటి డివోషనల్ మూవీస్కి చాలా ఇష్టపడతారు. అలాగే డివోషనల్ మూవీస్కి చాలా సపోర్ట్ చేస్తారు. మనం గట్టిగా మాట్లాడుకోవాలంటే హనుమాన్ మూవీ కూడా అలానే సపోర్ట్ చేశారు. నార్త్ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ఇలాంటి సపోర్ట్ని చాలామంది తీసుకుంటారు, ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మహాకుంభమేళ జరగబోతుంది. అదే ఒక డైలాగ్ చెప్పారు కదా, కొండల్లో తొండల్ని కొట్టుకొని తినే మీరెక్కడా, కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడా అని చెప్పేసి హైలైట్ అనిపించింది. అది గుళ్ళు కట్టేస్తారేమో అంటున్నారు కొంతమంది నార్త్ లో. ఈసారి బాగా కట్టేస్తారు ఖచ్చితంగా. సో వెయిటింగ్ 5వ తారీఖు కోసం ఖచ్చితంగా బ్రో.